హాయ్ చంద్ర గారు. నమస్తే మేడం. ఈ మధ్య ఎవరిని కదిలించినా కంపల్సరీ ఏదైనా జనరల్ చెకప్‌కి వెళ్దాం అనుకుంటే ముందు ఎనిమిక్ కొంటున్నారు. ఆ తర్వాత కాల్షియం అండ్ విటమిన్ డి తక్కువ పేషెంట్స్‌ని ఎక్కువగా మనం చూస్తున్నాం. మనం ఈరోజు టాపిక్ విటమిన్ డి గురించి స్పెషల్‌గా మాట్లాడుకుంటే ఎందుకు తక్కువవుతుంది? సో, ఆల్టర్‌నేట్ ఫుడ్స్ మనకేంటి? హోమియోపతిలో ఎలాంటి మెడిసిన్ అవైలబుల్‌లో ఉంది? ఎందుకు తగ్గుతుంది నేను చెప్తా మీకు. కానీ ఒక పేషెంట్ గురించి చెప్తాను. హ్మ్. లండన్ రిటర్న్ పేషెంట్. హ్మ్. వచ్చి నాకేమంటున్నారు, నాకు చచ్చిపోవాలనిపిస్తుంది. అయ్యో రామా! ఎందుకు చచ్చిపోవాలనిపిస్తుందంటే పేషెంట్ ఏం చెప్తారు? ప్రాబ్లమ్ చెప్తారు కదా! హ్మ్. పేషెంట్ నాకు తెలవదు నాకెందుకు చచ్చిపోవాలనిపిస్తుంది. కానీ నాకు చచ్చిపోవాలనిపిస్తుంది. హ్మ్. గాడి, బంగ్లా, దౌలత్, పైసా ఇవన్నీ చెప్తారు కదా! అన్నీ ఉన్నాయి నా దగ్గర. మరి అంతేగా లండన్ 4, 5 కోట్లు సంపాదిస్తాడాయన. హ్మ్. కానీ చచ్చిపోవాలనిపిస్తుంది. ఏంటో ఆయన ప్రాబ్లమ్ చేతండి. ఏంటో ఆయన ప్రాబ్లం అనేసి మీరు అన్నారు కదా! ఆయన మన దగ్గర వచ్చింది ట్రీట్మెంట్ డిప్రెషన్ కోసం. హ్మ్. ఆయన విటమిన్ డి ఎంత ఉండాలి? మామూలుగా అయితే ఎంత ఉండాలి? మామూలుగా అయితే మామూలుగా ఉంటది కదా! ఆయనకు మామూలు కన్నా 90% తక్కువ ఉంది. 4 ఉంది ఆయనకు. ఓహ్! మనకేమనిపిస్తది? బై చాన్స్ మోకాలు నొప్పులు ఉన్నాయి, మెడ నొప్పి ఉంది, భుజాల నొప్పి ఉంది. హ్మ్. విటమిన్ డి డెఫిషియన్సీ ఉంటే ఇవి వస్తాయి. హ్మ్. విటమిన్ డి డెఫిషియన్సీ ఉంటే నొప్పులు వస్తాయి. హ్మ్. అంతే వరకు తెలుసు మనకు. హ్మ్. విటమిన్ డి లేకపోతే ఈ ప్రాబ్లం కూడా వస్తది. డిప్రెషనా? హ్మ్. అక్కడ 7కి ఎండ వస్తది. చలికాలంలో 7కి. 7కి కూడా కాదు. 8కి, 9కి వస్తది. హ్మ్. 3కి ఎండ వెళ్ళిపోతది. హ్మ్. ఒక్కొక్కసారి 2కి ఎండ వెళ్ళిపోతది. పేషెంట్ అంటుండు నేను లేట్ లేస్తే ఖతం. నాకు మళ్ళా నీడనే కనిపిస్తది. అదే. అయితే వెదర్ అట్లా ఉంటది ఒక్కొక్క ప్రదేశంలో. హ్మ్. ఇప్పుడు ఈయనది ఏ ప్రదేశం? భారతదేశం ఈయనది. ఇక్కడ క్లైమేట్ ఎన్వైరన్మెంట్‌కి ఆయనకు సెట్ అయితది. ఈడికెళ్ళి ఆడికి పోయేసరికి ఆయనకు టైం సెట్ అయితలేదు. హ్మ్. ఈ ప్రాబ్లమ్ అయితుంది. ఇట్లా అయిపోతుంది. నిద్ర దానికి కూడా సరిగ్గా ఉండదు దీనివల్ల. అరే జుట్టు రాలుతది. హ్మ్. మనిషి ఒక 15 ఏళ్ళు ఓల్డ్ కనిపిస్తాడు. హ్మ్. యాక్టివ్ ఉండడు. ఈవెన్ స్కిన్ కూడా. స్కిన్ అదే ఓల్డ్ ఎప్పుడు కనిపిస్తాడు మనిషి? అదేలే. స్కిన్ మీద ఎఫెక్ట్ అయితేనే కదా! హ్మ్. 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 మళ్ళా దాంతో పాటు మెడ నొప్పి, వీపులో నొప్పి, నడుము నొప్పి, మోకాలు నొప్పి, ఎడమ కాలు నొప్పి, చేతులు లాగుతున్నాయి, కాళ్ళు లాగుతున్నాయి, నిద్రొస్తలేదు. నొప్పి, నొప్పి, నొప్పి ఇవన్నీ ఉంటాయి. అందుకే ఆయనకి డిప్రెషన్‌లోకెళ్ళిపోయి ఇవన్నీ భరించే కన్నా పోతే అయిపోద్ది అనుకుంటున్నాడు. అంతే కదండీ! డిప్రెషన్ వస్తది విటమిన్ డి వల్లే. డెఫిషియన్సీ వల్ల. డెఫిషియన్సీ వల్లే. హ్మ్. ఆయనకు నరాల నొప్పులుండే, మోకాలు నొప్పులుండే, అన్ని బాడీ మొత్తం పెయినే. ఆయనకు మందులు ఇచ్చినాము. డిప్రెషన్ కూడా తగ్గింది. నొప్పులు కూడా తగ్గినాయి. యాక్టివ్ కూడా అయిండు. డి కూడా పెరిగింది. ఎంత కాలం టైం తీసుకున్నాడండి? 2 నెలలు. 2 మంత్స్‌లో సెట్ అయిపోయాడా? ఓహ్! ఓకే. కానీ మీరు చెప్పింది చెప్పినట్టు సహకరించాడా? బికాజ్ ఆల్రెడీ డిప్రెస్డ్ పేషెంట్ కాబట్టి. అన్నీ విన్నా. హ్మ్. ఏందంటే ఇప్పుడు మీరు విటమిన్ డి రిచ్ ఫుడ్స్ అన్నారు. హ్మ్. డి అంటే ఏందంటే ఇది మన శరీరం ప్రొడ్యూస్ చేస్తది. హ్మ్. శరీరం ఎట్లా ప్రొడ్యూస్ చేస్తది? మనం ఎండలో కూర్చోవాలి. ఎంతసేపు కూర్చోవాలి? రోజుకి 15 నిమిషాలు కూర్చుంటే మనకు ఒక్క రోజుకి సరిపోయేంత డి ప్రొడ్యూస్ చేస్తది బాడీ. విత్ సన్ స్క్రీన్, వితౌట్ సన్ స్క్రీన్ వితౌట్ సన్ స్క్రీన్ కంపల్సరీ. హ్మ్. కంపల్సరీ వితౌట్ సన్ స్క్రీన్. మళ్ళా మీరు సన్ స్క్రీన్ వాడిర్రనుకోండి. ఇప్పుడు మార్నింగ్ 7 నుంచి 7:30 వరకు కూర్చోవాలనుకున్నారు మీరు. 7 నుంచి 7:30 వరకు కూర్చున్నారనుకోండి. మళ్ళా 8:30 ఇంటి బయటికి పోతున్నా సన్ స్క్రీన్ రాసుకొని పోతా అంటే మళ్ళీ నెక్స్ట్ డే 7 నుంచి 7:30 వరకు కూర్చుంటే కూడా ప్రొడ్యూస్ కాదు. ఓ మై గాడ్! అందుకే సన్ స్క్రీన్లు వాడొద్దు. సన్ స్క్రీన్లు వాడితే మీ శరీరం విటమిన్ డి ప్రొడ్యూస్ చేయదు. ఓ పేషెంట్‌కి ఇట్లా చెప్తే నేను గంటన్నర ఉంటా నేను ఎండలో. రోజు గంటన్నర ఉంటా. అట్లా అంటే నాకు ఒక్క రోజులోనే 3 రోజులది ప్రొడ్యూస్ చేయాలి కదా బాడీ. డెఫిషియన్సీ ఉండకూడదు. గంటన్నర ఏడ ఉంటారంటే అరే మా ఆఫీస్ ఏమో రాయదుర్గ్. నేను డైలీ బోడుప్పల్ నుంచి పోతా ఆడికి బండిలా. పోతే నాకు రావాలి కదా, వస్తలేదు ఎందుకు? ఎండ కొడతనే ఉంటుంది పోయేటప్పుడు. అయితే ఏందంటే ఏదైతే ఈ గ్లాస్ ఉంటుంది కదా, గ్లాస్ని దాటి ఎండ పోవాలి కదా, అవునా కదా? గ్లాస్ని దాటి ఎండ పోతుంది, కానీ దాంట్లో యూవీబీ రేస్ ఉంటాయి. ఈ యూవీబీ రేస్ ఏం చేస్తాయి? ఎప్పుడైతే మన చర్మంకి తగులుతాయి, ఈ యూవీబీ రేస్ మొత్తం ఎండ కాదు, యూవీబీ రేస్ ఎప్పుడైతే మన చర్మంకి తగులుతాయి అప్పుడే విటమిన్ డి ప్రొడ్యూస్ అవుతుంది. గ్లాస్ కి తగిలి అవి రిటర్న్ వెళ్ళిపోతాయి కాబట్టి మన స్కిన్ అబ్జర్వ్ చేసుకోదు, తయారు చేయదు విటమిన్ డి. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఫుల్ స్లీవ్ బట్టలు వేసుకున్నారు అనుకోండి, ఫస్ట్ బట్టకు తగులుతుందా, అప్పుడు కూడా ప్రొడ్యూస్ కాదు.
డైరెక్ట్ తగలాలి. అదేలేండి. అయితే ఏం చేయాలి, స్లీవ్లెస్ వేసుకొని షార్ట్స్ వేసుకొని రోజు 15 నిమిషాలు 20 నిమిషాలు ఏం పోయేది ఉంది. ఫోన్ చూడడానికి రాదు, చాలా ఎండా ఉంటాయి అంతే కదా. అయితే ఆ అలవాటు చేసుకోండి. విటమిన్ డి మీకు పుక్కట్లో వస్తుంది. న్యాచురల్ సోర్స్. ఇంకా ఏం మందు కూడా వేసుకునే అవసరం లేదు. మళ్ళీ ఇంకోటి కూడా చెప్తాను నేను. సిటీస్లో ఏమైపోయిందంటే డస్ట్ చాలా ఎక్కువ ఉంటుంది, ఏక్యూఐ చాలా హై ఉంటుంది, పొల్యూటెంట్స్ ఉంటాయి. ఇప్పుడు నేను ఏం చెప్పిన, గ్లాస్కి తగిలి రిటర్న్ అవుతుంది, బట్టకి తగిలి రిటర్న్ అవుతుంది. ఈ పార్టికల్స్ ఉంటాయి, పార్టిక్యులేట్ మ్యాటర్ అంటారు దాన్ని. ఇప్పుడు సినిమాల్లో మీరు చూడండి, ఇట్లా హీరో ఇట్లా కాళ్ళు పెట్టగానే ఇట్లా దుమ్ము ఇట్లా లేచి ఇట్లా మొత్తం ఇట్లా చూపిస్తారు కదా, అట్లా లేచి 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 పైకి పోతుంది దుమ్ము. ఈ దుమ్ములో పార్టిక్యులేట్ మ్యాటర్ ఉంటది కదా, ఆ పార్టిక్యులేట్ మ్యాటర్ కి కూడా యూవీబీ తగిలి రిటర్న్ వెళ్ళిపోతుంది సిటీస్ లా. డి అప్పుడు ప్రాబ్లం అవుతుంది. అయితే వాళ్ళు ఏం చేయొచ్చు, మీరు నూనె కొంటారా, పాలు కొంటారా, ప్యాకెట్ పాలు కొంటారు సిటీలో ఉంటాయి, ప్యాకెట్ నూనె కొంటారు సిటీలో ఉంటాయి, దాని వెనకాల F+ లోగో ఉంటుంది. అంటే ఏంది, ఫోర్టిఫైడ్ ఫుడ్స్ ఇవి. ఇప్పుడు విజయ పాలు వస్తాయా, గవర్నమెంట్ పాలు, దాని మీద ఉంటుంది, మీరు చూడండి F+ లోగో ఉంటుంది. దీంట్లో వాళ్ళు ఫస్ట్ నుంచే విటమిన్ డి యాడ్ చేస్తారు. 95% ఇండియన్స్ కి ఉందంట విటమిన్ డి డెఫిషియన్సీ. అయితే గవర్నమెంట్ ఏం చేసిందంటే నూనెల్లో పాలల్లో యాడ్ చేసి అమ్ముడు స్టార్ట్ చేసింది. గుడ్లల్లో ఉంటుంది, మళ్ళీ దాని తర్వాత చేపల్లో ఉంటుంది. ఇవి తీసుకోండి. సో న్యాచురల్ సోర్స్ ఇస్ ద ఫస్ట్ ఆప్షన్. ఆ తర్వాత ఆఫ్ కోర్స్ న్యాచురల్ ఫుడ్స్ కూడా మీరు చెప్పినవి ఉన్నాయి. అండ్ దెన్ అప్పుడు మళ్ళీ కూడా ఇంకా చాలా మరీ 4 అంటే అట్లాంటి వాళ్ళైతే మెడిసిన్ ఆప్ట్ చేయాల్సిందే కదా. ఒక పేషెంట్ కి 7 ఉండే, వాకింగ్ పోతుండే డైలీ, జస్ట్ నార్మల్ వాకింగ్ పోయి అక్కడ బెంచ్లు ఉంటాయి కదా పార్క్ లా, కూర్చోనికి పోతే ఈ తోడా బోన్ ఫ్రాక్చర్ అయిపోయింది. ఓ మై గాడ్. ఎందుకు, విటమిన్ డి అంత తక్కువ. కూర్చోవడం లేవడంలో కూడా ఫ్రాక్చర్లు అవుతాయి, అట్లా ప్రాబ్లం అవుతుంది. సో హోమియోపతిలో కూడా మెడిసిన్ ఉంది అండ్ న్యాచురల్ సోర్స్ ఆఫ్ విటమిన్ డి మాక్సిమం ప్రయత్నించండి అని చెప్తున్నారు డాక్టర్ చేతన్ రాజ్ గారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం.